వాళ్ళందరికీ ఇప్పుడు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఏంటో చెప్పనా? నిన్న 'రామ్ చరణ్ తేజ'కి సంబంధించిన 17th సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. సుకుమార్ గారి డైరెక్షన్ అని. కింద డీఎస్పీ సంతకం కూడా ఉంది. మరి డీఎస్పీతో చెడిందిగా. ఈయన పాటలు ఇవ్వలేదు, బాగా సీరియస్ అయ్యాడు, పొరా పొరా అనుకున్నారు, ఒకరి చుట్టూ ఒకటి పీక్కొని గుద్దుకున్నారు. వెంటనే తమన్ని రంగంలో వాడికితో కటీఫ్ నువ్వే నాకు చేయాలన్నారు. ఇవన్నీ వచ్చాయిగా. ఏది మరి మళ్ళీ డీఎస్పీతో సుకుమార్ ఎలా పనిచేస్తున్నాడు? అప్పుడు డ్యామేజ్ చేయడానికి క్షేత్రస్థాయిలో ఎలా ఉంటారంటే అన్ని మేజర్ టీవీ ఛానల్స్ చేత నమ్మించేలాగా పెద్ద పుకారు సృష్టిస్తారు. ఒక 2 రోజుల్లో తుఫాన్లా రాలా వార్త. పుకారు కాబట్టే పుకారు అని చెప్పా. పుకారుకి ముందు కూడా చెప్పా పుకారు వస్తుంది అని. వచ్చింది. సరే నిజంగా దేవిశ్రీకి చెడిందే అనుకుందాం. అందుకే మొన్న ప్రీలీజ్ ఈవెంట్కి కూడా రాలేదు దేవిశ్రీ అనుకుందాం. మరి నెక్స్ట్ సినిమా ఎలా పనిచేస్తున్నారు వీళ్ళు కలిసి? అది రామ్ చరణ్ సినిమాకి, మైత్రి మూవీస్కి. దేవిశ్రీకి సుకుమార్కి అసలు చెడల. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నా.